దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా నా కష్ట సమయంలో నేను ఒక మాట చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. నా శ్రమల కాలంలో, నా కష్ట సమయంలో నా కన్నీరు ఏరులై పారుతున్నప్పుడు నేను దేవునికి ఇరుకులో ఉండి ప్రార్థించానండి. దేవునికి ప్రార్థించినప్పుడు ఆయన నాకు ఎప్పుడూ కూడా జవాబిస్తూనే ఉన్నారు. వాక్యం ద్వారా మాట్లాడతారు, మరి స్వరాన్ని వినిపిస్తారు. నేను అనేక సార్లు చెబుతూ ఉన్నాను కదండి. ఈ దినాన్ని ప్రత్యేకించి నా తల్లిదండ్రులు ఫోటోలు పెట్టుకొని నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నా దేవుళ్ళండి, జన్మనిచ్చిన దేవుళ్ళు. కానీ నాకు ఎంత ఇష్టం అంటే, నా ఇంటోళ్ళు, నా కుటుంబ సభ్యులు అందరంటే నాకు చాలా ప్రాణం అండి. వాళ్ళెవ్వరూ కూడా నన్ను అంతగా ప్రేమగా చూసిన వాళ్ళు కారు. కాబట్టి నా తల్లిదండ్రులు అసలు నేను తల్లిదండ్రులు ఎందుకెంత ప్రేమిస్తాను నాకే తెలియదు. అసలు వాళ్ళిద్దరూ నేను చచ్చిపోయి పుట్టాలని అనేక మందులు మింగి నా మింగి 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 అరగాగిపోయి 7 నెలలకు పుట్టిన దాన్ని అండి. అందుకే నేను ఇంత నల్లగా ఉంటాను. నేను ఏ రంగులు వేసుకోనండి, బాగా కనపడాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయండి. నేను ఎప్పుడూ కూడా అందరి కోసం ప్రార్థిస్తాను. సకల మానవాళి కోసం, ప్రపంచ దేశాల కోసం, ప్రతి ఇబ్బందులు ఇరుకులు ఉన్న వాళ్ళ కోసం, ఇక సాతాను శక్తులతో పట్టి పీడింపబడుతున్న వారి కోసం, త్రాగుబోతుల కోసం, తిరుగుబోతుల కోసం, వ్యభిచారుల కోసం ఎన్నో రకరకాలుగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దీనదాసురాలు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను. మరి అంటున్నాడు దావీదు మహారాజు అంటాడు, ఏమంటాడు? ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాను. కాబట్టి నేను పోల్చుకుంటాను. ఈ దీనదాసురాలు యెహోవా మొరపెట్టాను యెహోవాకి, ఆయన నా మొరను ఆలకించాడు, నా శ్రమలన్నిటిలో నుండి నన్ను ఆయన రక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన శ్రమలన్నిటిలోంచి రక్షించే దేవుడు, తప్పించగలిగిన దేవుడు, మనకున్న చెడు అలవాట్లను మాన్పించే దేవుడు మనకున్నాడండి. ఏంటి మనం ఎంత దీనదశలో ఉండి ప్రార్థించినా, ఎంత కష్టంలో ఉండి తండ్రి నాన్న యేసు నాన్న అంటేనే ఆయన పలుకుతారండి. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం గనక మనం దేవుణ్ణి ఆశ్రయించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దేవుడి మాటలు దీవించునుగాక.